అలాగే ఈ 127 దేశాలకు మరి పెద్ద మహారాజు ఒక పెద్ద విందు చేపిస్తుంటే ఆ 127 సంస్థానాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచాడండి, విందుకు పిలిచాడు. విందుకు పిలిచి అందరూ తిన్నంత తాగినంత సంతోషంగా వాళ్ళు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో మరి రాజు అనుకున్నాడు, నా భార్య చాలా అందమైనది, నా భార్య అందము వీళ్ళందరూ చూడాలి అనుకొని మరి వాళ్ళందరూ అంటే ఆ కింద పని చేస్తున్నటువంటి రాజులు మంత్రులు ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరి ఎదుట మరి పిలిపించి ఉంటున్నారంట. అయితే పిలిచినప్పుడు ఆమె ఏం చేసింది, ఈ వష్టి ఆయన పిలిస్తే నేను వచ్చేదేంటి, నేను రాలేను అని చెప్పటం జరిగింది. అయితే ఆ 127 దేశాల ఆ యొక్క మహారాజు పిలిస్తేనే తన భార్య రాకపోతే మిగిలి ఉన్న రాజులు మరి వాళ్ళ సంగతి ఏంటి, మీ భార్యే మీ మాట వినకపోతే మా భార్యల సంగతి ఏంటి, మహారాజు భార్య తను పిలిచినప్పుడు వెళ్ళలేదు లోబడలేదు అన్న సంగతి ఆ దేశాలంతటికి తెలిసిపోతుంది, ఇలా వదిలిపెట్టడానికి వీలు లేదు అనుకున్నప్పుడు మహారాజుకి ఇంకా రెచ్చగొట్టేసినట్టు అయిపోయి ఇంకా కోపం ఎక్కువైపోయి మరి ఈమెను రాణి పదవిలో నుండి తీసివేయాలి. రాణి అంటే మహారాజుకు తగినట్టుగా అలంకరించుకోవాలి, మాట్లాడాలి, నడుచుకోవాలి, లోబడాలి, అన్ని విషయంలో మహారాజుకు తగినట్టుగా ఉండాలి రాణి అంటే. కానీ ఆ క్వాలిఫికేషన్స్లో ఈమెలో ఏది లేకపోవటం చేత ఇప్పుడు ఆమె రాణిగా ఉండకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నిర్ణయించుకొని ఆమెను ఆ వష్టిని రాణి పదవిలో నుండి తొలగించి ఉంటున్నారు. ఇప్పుడు ఆమెకు బదులుగా ఒక రాణి కావాలి. ఆ రాణి అందచందాలు కలిగి ఉండాలి, గుణవంతురాలు అయి ఉండాలి, జ్ఞానవంతురాలు అయి ఉండాలి, రాజుకు లోబడాలి. 127 దేశాలకు ఆ యొక్క మహారాణి స్థానంలో కూర్చోవాలంటే అది మామూలు విషయం కాదు. వెంటనే అక్కడున్న వారంటారయ్యా మీరు ఇప్పుడు అని ఒక మాట చెప్పించండి, మేము వెంటనే మీకోసము కన్యకలను సిద్ధపరుస్తాం. హల్లెలూయా, కన్యకలను సిద్ధపరుస్తాం అని చెప్పి ఆ దేశాలంతటా చాటింపు వేసి ఇప్పుడు కన్యకలందరినీ పోగు చేసి షూషాను కోటలోనికి తీసుకొని వచ్చారు. ఆ షూషాను కోటలో అక్కడ నపుంసకుడు, హిజ్రాల్ అంటారు కదండి, ఆ రీతిగా నపుంసకుడగు హేగే చేతికి ఈ కన్యకలందరినీ అప్పగించి ఎంతమంది ఎన్ని వందల మంది వచ్చారో వేల మంది వచ్చారో మనకైతే తెలియదు, కానీ అక్కడ నెంబర్ అయితే రాయబడలేదు. కానీ వాళ్ళందరికీ పైన హెడ్గా ఈ హేగే ఉన్నాడు. ఈ హేగే చేతికి అప్పగించి వాళ్ళకి ఏం తినాలో తాగాలో, వాళ్ళకి శుద్ధి కోసం ఏమేమి సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలో మా యొక్క బాధ్యత నీదే అని హేగే చేతికి అప్పగించారు. ఇది మనం ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతి. అయితే ఈ లేఖనము కొన్ని వేల సంవత్సరాల క్రిందట జరిగిపోయినటువంటి ఈ లేఖన భాగం నుండి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, నేనైతే పర్టికులర్గా అని చెప్పట్లేదు. కానీ ఒకవేళ దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు దేవాది దేవుడు మొదటగా దేవదూతలను తయారు చేసుకొని కోట్లాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుడు మరి లూసిఫరు ఈ కోట్ల కొలది దేవదూతల కంటే కూడా పెద్దవాడిగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఈ లూసిఫర్లో ఎప్పుడైతే గర్వము ప్రవేశించి ఉందో ఆ లూసిఫరు అనుకున్నాడు, నేను కూడా దేవునితో సమానముగా ఉండొచ్చు, మరి నేను కొంచెం తక్కువనిగా నా యొక్క ప్లేస్ అక్కడ ఉంటూ ఉంది అని తనను తాను ఎప్పుడు హెచ్చించుకున్నాడో, తనలో ఎప్పుడైతే గర్వము ప్రవేశించి ఉంటుందో అప్పటి నుంచి ఆ యొక్క పరలోకం నుండి త్రోసివేయబడి దేవునితో నిత్యము సహవాసం చేసే ఆ స్థలము నుండి త్రోసివేయబడి ఆ యొక్క పాతాళంలోకి దిగిపోయాడు. నేను అనుకుంటూ ఉన్నాను, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజమే, వష్టి కూడా చక్కగా మహారాణి స్థానంలో ఉండక ఎప్పుడైతే గర్వం వచ్చిందో, రాజు పిలిస్తే నేను వెళ్ళాలా, రాజు మాటకు లోబడాలా అన్న
గర్వం వచ్చిందో ఆ సింహాసనం నుండి పడద్రోయబడింది. ఇప్పుడు దేవుడు తాను కోరుకున్న రూపములో తనకిష్టమైన రీతిగా ఉండటానికి తన ఒక్కగానొక్క కుమారుని పంపించి తనకిష్టమైనటువంటి ఆ యొక్క పోలికలు గుణలక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి సమయంలో తను వెతుకుతూ ఉన్నాడు. తన కుమారుని పంపించాడు. తన కుమారుని ఆయన నామాన్ని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవునికి ఇష్టముగా ఎవరైతే శుద్ధీకరించుకొని ఉంటారో వారు ఆ స్థానంలో ఉండగలిగిన వారని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ హేగే వశమునకు కన్యకలందరూ అప్పగించిన రీతిగా ఇప్పుడు మనము ఆయన రక్తంతో కడగబడిన మనమందరం ఎవరం అంటే కన్యకలం. స్త్రీ పురుషులని భేదం లేదు, కానీ ఈ యొక్క వధువు సంఘములో చేర్చబడినటువంటి మనమందరము కన్యకలం. ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే మన పైన ఒక ఆదరణకర్త ఉన్నాడు. మనల్ని బలపరచువాడు, మనల్ని సరిచేయువాడు, మనల్ని హెచ్చరించువాడు, మనల్ని గద్దించువాడు, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియచేసేవాడు, మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో తెలియచేసేవాడు. సమస్తం ఈ కండిషన్స్ ప్రకారమే నువ్వు ఈ కోటలో ఉండాలి అన్న రీతిగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆ షూషాను కోటలో అక్కడ కన్యకలు చేర్చబడిన రీతిగా ఈనాడు సంఘాలలో కన్యకలను మరి పరిశుద్ధాత్మ దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని వశమున సంఘము అలంకరించబడుతూ ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉన్నటువంటి ఈ కన్యకలు అలంకరించబడటానికి వాళ్ళు ఏం తినాలా, ఏమి తాగాలా, లేకపోతే వారు ఎలా డ్రెస్అప్ అవ్వాలా, ఏ ఆభరణాలు ధరించుకోవాలా, ఈ విషయాలన్నిటి గురించి హేగేకి అప్పగించారు. కాబట్టి రాజు అంటాడు హేగేతో, వాళ్ళకి ఏవి అడ్డు చెప్ప, మాకు ఎవరెవరికి ఎంతెంత కావాలో, ఏ ఐటెం కావాలో అలంకరించుకోవడానికి, ఏ పట్టుచీర కావాలో, ఏ నగలు కావాలో, మరి ఏ సుగంధ ద్రవ్యాలు కావాలో వాళ్ళకి ఇచ్చేసేయమంటాడు. అలా కన్యకలందరూ మేము బాగా రెడీ అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడి స్థానంలో ఉన్నటువంటి హేగేకి లోబడక, లేకపోతే ఆయన చెప్పినట్టు కాక ఇక్కడ చేర్చబడినటువంటి కన్యకలందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా, నాకు అలా ఉండటం ఇష్టం, నాకు ఇలా ఉండటం ఇష్టం, నేను మరి ఈ వస్త్రాలే ధరించుకుంటాను, నేను ఇలాగే అలంకరించబడతానని షూషాను కోటలోకి చేర్చబడిన తరువాత కూడా తమ ఇష్టాలను చంపుకోకుండా తమ ఇష్టాలు ప్రకారము బ్రతికిన వారు కొంతమంది ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఎస్తేరు చూస్తే, ఎస్తేరు హేగే ఏదైతే తనకు అప్పగించాడో, ఏవైతే అలంకరణకు తను సిద్ధపరిచాడో ఆమె అంటది ఆయనకి ఇష్టమైనవి మాత్రమే నాకు ఇవ్వమని చెప్పి అడిగి హేగే ఏది ఇస్తే అది తీసుకునేది, హేగే చేతి కింద ఉండేది, హేగేకి లోబడి ఉండేది. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు కోరుకున్న గుణలక్షణాలు మనకు కావాలంటే ఈ స్థలములో చేర్చబడిన తరువాత మన ఇష్టాలు పని చేయటానికి వీలు లేదు, మన శరీరము పని చేయటానికి వీలు లేదు. మనము కోరుకున్న రీతిగా ఉండటానికి కాదు సంఘానికి వచ్చింది. దేవుడు కోరుకున్న రూపం మనలోకి రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఏవి విడిచిపెట్టాలా, ఏవి అలంకరించుకోవాలా, ఏ విధంగా నడుచుకోవాలా, దేవుడి చిత్తం ఏంటానని నేర్చుకోవడానికి ఈ స్థలానికి వచ్చాము. కానీ ఈ స్థలానికి వచ్చాక కూడా నాకు అలా ఇష్టము, లోకం ఇష్టము, లోకంలో పాపం ఇష్టము, లోకంలో మనుషులు ఇష్టము, నేను సంపూర్ణంగా అన్నిటినీ విడిచిపెట్టలేను అని నీ ఇష్టాల చొప్పున బ్రతకడానికి సంఘంలోనికి రావాల్సిన అవసరం లేదు. సంఘంలో చేర్చబడిన నీవు శుద్ధీకరించబడాలి, పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, సరిచేసుకోవాల్సినవి సరిచేసుకోవాలి. అయితే ఇక్కడ సుగంధ ద్రవ్యాలతో మరి ఏ విధంగా మనం చదువుకున్నట్లయితే 3వ వచనంలో మరి అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి
స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించగా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చెను. దేని కొరకు అంటే అండి, శుద్ధి కొరకు. మరి అక్కడే చూసుకున్నట్లయితే మరి 11 నుంచి చదువుదాం. 2వ అధ్యాయము 11 నుంచి. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచున్నాడు. 6 మాసములు 12 అండి, 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహశ్వరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఇదండి. సంఘములో చేర్చబడినటువంటి ప్రతి బిడ్డ, దేవుని రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ, ఆయన శరీర రక్త మాంసాలలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ ముందు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి. అయితే ఏ సుగంధ ద్రవ్యాలు నీకు ఇష్టమైనవి కాదు, కానీ దేవుడు నీ కోసము వాక్యము ద్వారా ఏవైతే సమకూర్చాడో వాటి కొరకు. ఇక్కడ చూస్తే 6 మాసములు గోపరసముతోనూ 6 మాసములు సుగంధ ద్రవ్యములతోనూ అలంకరించినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు రాజు దయ పొందాలి అంటే, రాజు దృష్టికి అందంగా కనపడాలి అంటే, రాజు కోరుకున్న ఆ యొక్క గుణలక్షణాలు ఆమెకు కావాలి అంటే 12 నెలల సమయం. ఈ 12 నెలల్లో ఆమె శుద్ధి కొరకు, ఇక్కడ చేర్చబడినటువంటి మనము శుద్ధి కొరకు ప్రతిరోజు స్నానం చేస్తూ సబ్బులు వాడుతూ మన ఒంటికి కావలసిన శుద్ధి కోసం మనం ఇంటి దగ్గర ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ సంఘములో మీకు ఏ శుద్ధి నేర్పిస్తున్నాడు దేవుడు అంటే అంతరంగపు శుద్ధి. ఈ శుద్ధి లేకుండా నువ్వు ఆ రాజు ఎదుటకు వెళ్ళలేవు, వరుడైనటువంటి ఆయన ఎదుట నిలబడలేవు. ఆయన ఎదుటకు వెళ్ళాలి అంటే నీకు పాప సంబంధమైన అపవిత్రమైనటువంటి ఏ బలహీనతలు నీలో ఏలుబడి చేస్తున్నాయో, ఏ పాపము చేత దుర్వాసన కొడుతుందో, ఏ పాపము చేత నీవు మురికి పట్టిపోయి దేవుని ఎదుటకు రాలేని పరిస్థితిలో నీవు ఉంటున్నావో, అయితే సంగమా ఈ సమయములో అక్కడైతే 12 మాసములు శుద్ధి కొరకు ఆ కోటలో చేర్చారు. మనకైతే సమయము తెలియదు, కానీ ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా! ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఎప్పుడుందో తెలీదు. ఆయన దొంగతనమునకు వచ్చినట్టుగా ప్రకటన 3లో ఒక మాట ఉంటుంది. దొంగతనమునకు వచ్చినట్టుగా ఆయన ఏ సమయమున అర్ధరాత్రి వస్తాడో, ప్రొద్దుగుంకే వేళ వస్తాడో, నడిజామున వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆయన వచ్చే సమయానికి నువ్వు శుద్ధీకరించుకొని ఉండాలి. హల్లెలూయా! మరి శుద్ధి కోసము ఇక్కడ వాడినటువంటి మొదటి వస్తువు ఏది అంటే గోపరసము. హల్లెలూయా! ఈ గోపరసము అన్నది మరి భయంకరమైనటువంటి చేదుగా ఉంటుంది రుచి చూస్తే, కానీ అది మాత్రము చాలా చక్కటి సువాసన వెదజల్లుతూ ఉంటుందండి. దీనితో కంప్లీట్గా 6 నెలలు శుద్ధీకరించుకోవాలి. అక్కడ కోటలో చేర్చబడిన కన్యకలు. ఇక్కడ ఆ గోపరసము దేనికి సాదృశ్యంగా ఉంది? అసలు గోపరసం ఏంటి అంటే, అప్పటి కాలంలో మరి ఐగుప్తులో కానీ అక్కడ మరి అంటారు కదా, మమ్మీలు అని అంటారు కదండి, చనిపోయినటువంటి శవాలను మరి దాచి పెడతా ఉంటారంట, వాటిని మమ్మీస్గా చేసి. మరి అంతకు ముందు ఉన్నటువంటి తరము కానీ మన వాళ్ళు అక్కడ మరి ఏలుబడి చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశం కానీ ఇజ్రాయెల్ దేశం కానీ వారందరూ మరి ఇప్పటికీ కూడా మనము మరి నిద్రించిన తరువాత వారిని సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేస్తాం. ఇక్కడ ఈ గోపరసాన్ని ఏం చేస్తారంట, ప్రాణము పోయిన తరువాత శరీరం లోపల ఉన్నటువంటి అవయవములన్నిటినీ తీసివేసి ఆ శరీరము, ఆ ప్రాణం పోయినటువంటి శరీరంలో ఈ గోపరసమును పోసి భద్రపరుస్తూ ఉంటారంట. హల్లెలూయా!
ఈ గోపరసాన్ని పోసి, అది అంతకుముందు ఏంటిది, ప్రాణం పోయింది అంటే ఆ శరీరము డమ్మీ అయిపోయినట్టు. అది కొన్ని 3వ రోజుకే కంపు కొట్టేసి పురుగులు పట్టేసి అది శరీరము కుళ్ళిపోతుంది. కానీ వీళ్ళు చేసే ప్రక్రియ ద్వారా ఆ లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్ని బయటకు తీసివేసి, లేకపోతే ఈ గోపరసమును పోసి పెట్టడం వలన శరీరము కంపు కొట్టదంట. ఎన్ని రోజులు ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆ యొక్క చనిపోయినటువంటి వారి మృతదేహాలను భద్రపరుస్తూ ఉంటారంట. ఇప్పుడు ఈ గోపరసము మనకు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మనము మట్టిలో నుండి తీయబడిన వారము, మళ్ళీ తిరిగి మట్టిలోనే కలిసిపోయి మరి అంతరించిపోవాల్సినటువంటి వారం. అయితే ఈ మట్టి దేహాలు మహిమ శరీరంగా మార్చబడుట కోసం మనం ఎప్పుడైతే ఈ గోపరసమును మనలో నింపుకుంటామో అప్పుడు మన యొక్క మట్టి దేహాలు మహిమ శరీరంగా మార్చబడతాయి. హల్లెలూయా. మరి మహిమ శరీరాలుగా మార్చబడుట కోసము నీవు ఈ గోపరసము కొంచెం కష్టంగానే, రుచికి చేదుగానే ఉంటుంది, అది అంగీకరించడానికి కష్టముగానే ఉంటుంది. కానీ నీవు గనక ఈ వాక్యము కష్టముగా ఉన్నా, వాక్యం నిన్ను హెచ్చరించిన, వాక్యము నిన్ను గద్దించిన, ఆ వాక్యానికి నీవు లోబడినప్పుడు దేవుడు నిన్ను మహిమగల శరీరములుగా మారుస్తాడు. హల్లెలూయా. మరి ఇంకా చూస్తానంటండి, ఈ గోపరసమును గనక మనం చూసుకున్నట్లయితే మరి పంటి శుద్ధి కోసం ఇంతకుముందు అక్కడ కాలంలో ఉన్నటువంటి వారు తమ నోరు సువాసన రావటానికి, మంచి సువాసన వెదజల్లటానికి మరి ఈ యొక్క గోపరసమును మరి పుక్కిలించి, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది, దంతశుద్ధి కోసము ఈ గోపరసమును ఉపయోగిస్తారంట. ఆ రీతిగా మరి ధనవంతులు ఆ రీతిగా దానిని గోపరసమును దానికి ఉపయోగిస్తారని చెప్పేసి లేఖనాలలో వ్రాయబడి ఉంటుంది. వీటన్నిటినీ పక్కన పెడితే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, చేదైన ప్రతి అనుభవములో నుండి దేవుడు మధురముగా మార్చడానికి మనలను ఆయన ఎన్నుకొని ఉంటున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచి ఉంటున్నాడు. మనలో ఉన్న అవిధేయతలు ఒప్పుకోవాలని, మనము పరిశుద్ధపరచబడాలని, మనలో ఉన్న పాపము విడిచిపెట్టాలని, దేవునికి ఇష్టముగా మనం జీవించాలని, దేవుడు కోరుకున్న రూపము మనకు రావాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ గోపరసము కేవలం మనుషుల గురించే కాకుండా దేవుని సన్నిధిలో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయము, నిర్గమకాండం 30వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. 30వ అధ్యాయం 34-35. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనం, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలదయే, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, సుగంధ ధూప సంభారం. ఇక్కడ చూస్తే మరి గోపరసం అన్నది పైన వ్రాసారండి, ఇక్కడైతే వ్రాయబడలేదు. కానీ ఈ సుగంధ ద్రవ్యాలు దేనికి ఉపయోగిస్తామంటే దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. ఈ ధూపము ఎన్ని రకాలుగా అంటే అనేక రకాలైనటువంటి ధూప ద్రవ్యములను కలిపి వాటితో పాటు ఉప్పు కలిపి దేవుని సన్నిధిలో వేసినప్పుడు దేవుడు కోరుకున్న ఇంపైన సుగంధ ద్రవ్యముగా ధూప సంభారముగా మార్చబడుతుంది. ఇక్కడ 23వ వచనంలో చూసుకుంటే, పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును.
మరి దేవుడు నీ చేదైన అనుభవం మధురముగా మార్చబడాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ఉపయోగపడే ఒక సాధనముగా ఉండాలి. ఇవన్నీ కలిసి నీవు దేవుని సన్నిధిలో మరి ప్రతిష్ఠించాలి అంటే, ఒక యాజకుడు మరి ఇంకొక యాజకుడిని ప్రతిష్ఠించాలి అంటే, లేదు ఒక దేశము మీద రాజుగా చెయ్యాలి అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుల మొదటి రాజు అయినటువంటి సౌలు ఉన్నాడు. ఆ సౌలుని సమూయేలు ఎలా అభిషేకించాడు? తన కొమ్ములో తైలము తీసుకొచ్చి ఆ తైలమును తల మీద పోసి రాజుగా అభిషేకించి ఉంటున్నాడు. ఆ తర్వాత సమూయేలు దావీదును అభిషేకించి ఉంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ సువాసన ఇంపార్టెంట్ అండి. మరి అక్కడ అప్పటి కాలంలో ఇక్కడ మనం ఊహించుకున్నట్టుగా రాజులు పెద్ద పెద్ద కిరీటాలు ఏమీ పెట్టుకునే వాళ్ళు కాదు. కేవలము కొన్ని లేఖనాలు కలిగినవి మాత్రమే ఈ నుదుటి మీద కట్టుకునేవారు. మరి ఏంటి రాజు అనటానికి ఏంటి మరి వాళ్ళకి గుర్తు అంటే, రాజు అంత దూరంలో ఉన్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటుందంట. ఆ సువాసన అందరి దగ్గర రాదంట. అభిషేకించబడిన వారి దగ్గర మాత్రమే, ప్రతిష్ఠించబడిన వారి దగ్గర మాత్రమే, దేవుని సన్నిధిలో పరిచర్య చేయుచున్న వారి దగ్గర మాత్రమే ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుందంట. ఆ యొక్క తైలము సిద్ధపరచడానికి దేవుడు మోషేని పిలిచి ఆజ్ఞాపిస్తే, వారు ఈ నిర్గమాకాండము ఈ లేఖనం రాయబడేసరికి ఎక్కడో అడవుల్లో ఉంటున్నారు, ఎక్కడో అడవుల్లో. కానీ దేవుడు చెప్పాడు 250 తులముల గోపరసము కావలసిన, లవంగి పట్ట, నిమ్మగడ్డి నూనె, ఒలీవ నూనె అన్నీ కావాల్సిందే. ఏది కొదువ ఉండటానికి వీల్లేదు. దేవుడు సన్నిధిలో దేవుడు మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడో, దేవుడు మన నుంచి ఎలాంటి సువాసన వెదజల్లాలని కోరుకుంటున్నాడో, దేవుడి అభిషేకం నీలోకి వచ్చినప్పుడు సువాసన వెదజల్లే నీ క్రియలు, సువాసన వెదజల్లే నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ పద్ధతి సమస్తం మారిపోవాలి. నిన్ను చూస్తూనే వారు అనుకోవాలి, వీరు దేవుని బిడ్డలు, హల్లెలూయా, వీరు మేలు చేసేవారు, వీరు ఆశీర్వదించబడిన జనము, వీరు సహాయం చేసేవారు, వీళ్ళు దొంగతనాలు చెయ్యరు, వీళ్ళు వ్యభిచారం చెయ్యరు, వీళ్ళు కీడు తలపెట్టరు, వీళ్ళు అన్యాయంగా ప్రవర్తించరు. ఏది చెప్తుందండి? నువ్వు మెళ్ళ ఏమైనా బోర్డు వేసుకుని తిరుగుతావా, నేను క్రైస్తవుని ఇవన్నీ అని? నిన్ను చూచిన వారు కనుగొనాలి నీవు దేవుని బిడ్డవు అని. నువ్వు దేవుని బిడ్డవని కనుగొనాలి. ఎలా కనుగొంటారు? నీ దగ్గర నుంచి ఒక సువాసన వెదజల్లుతూ ఉంది. ఆ సువాసన ఎలా వస్తుంది? మనం కూడా కొంచెం మరి ఆ సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్స్ పూసుకొని వెళ్ళటమే మంచి వాసన వచ్చింది అంటారా? అది కాదు. శరీరానికి సంబంధించిన సువాసన కాదు, ఆత్మ సంబంధమైన సువాసన. అది ఎప్పుడు వస్తుంది ఆ సువాసన అంటే, నువ్వు శుద్ధీకరించబడితేనే. నీకు ఇష్టమైనట్టుగా అలంకరించుకోవటం కాదు, దేవుడు కోరుకున్న ఆత్మ ఫలములతో నువ్వు అలంకరించబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకోవాలి. మొదటిగా మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా అయితే జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి అని ఉన్నాయో, ఈ 4 కలిపి వీటితో ఉప్పు కలిపి దేవుని సన్నిధిలో ధూపం వేసినప్పుడు నీ మీదకు అభిషేకం దిగి వస్తుందంట. ఈ ధూపము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మన యొక్క ప్రార్థన జీవితానికి, విజ్ఞాపన జీవితానికి, ఉపవాస ప్రార్థనకి, మరి దేవుని సన్నిధిలో యాచించడానికి, దేవుడు కోరుకున్న రూపంలో మనము ముందుకు నడవటానికి, ఇవన్నీ కలిపి. చాలామంది ప్రార్థన అంటే కేవలము మన కుటుంబాల మట్టుకు మనం చేసుకునేదే ప్రార్థన. చేశారమ్మా ప్రార్థన, ఉపవాస ప్రార్థన దినాల్లో మరి ప్రార్థనలో ఏకీభవించారా, ప్రార్థన చేశారా అంటే ప్రార్థన చేశామండి. ఏం ప్రార్థన? నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు కావాల్సినవి ఏంటా అని నాకు కావాల్సినవి దేవుని దగ్గర అడిగితే అది ప్రార్థన కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారు. అక్కడికి ప్రార్థన కంప్లీట్ అవ్వలేదండి. ప్రార్థన సంపూర్తి అవ్వాలి అంటే, ప్రార్థన సంపూర్తి అవ్వాలంటే నీ యొక్క ప్రార్థనతో పాటు నువ్వు యాచించాలి. యాచించటం అంటే ఏంటి? అడుక్కోవటం. భిక్షగాడు గనక ఎంతమంది వెళ్ళిపో నా దగ్గర డబ్బులు లేవు, చిల్లర లేదు, వెళ్ళిపో అన్నా కూడా ఆ భిక్షగాడు సిగ్గుపడాడు. 10 మంది చూస్తున్నారే అనుకోడు. తాను మరి కావాలనుకున్నది అది ఆహారమా లేకపోతే డబ్బులా ఇచ్చే వరకు వెంటపడి యాచిస్తూ ఉంటాడు. వారిని యాచకులు అంటారు. దేవుని దగ్గర మనం యాచకులుగానే ఉండాలండి. హల్లెలూయా. మనము దేవుని దగ్గర, ప్రభువా నా భర్తను మార్చయ్యా, మారు మనసు లేని నా భర్తను మార్చయ్యా యాచిస్తూనే సంవత్సరం అయిపోయిందండి, ఇంకా దేవుడు ప్రార్థన వినలేదు. 6 నెలలు అయిపోయింది, వినలేదు. ఉపవాస ప్రార్థనలు 40 దినాలు ముగిసిపోతున్నాయి, ప్రార్థన వినలేదు.
దేవుడు కార్యం చేసేంత వరకు నువ్వు యాచిస్తూనే ఉండాలి. ఆయన సమయములో ఆయన ఏర్పాటు చేసే దినము వరకు నువ్వు యాచిస్తూనే ఉండాలి. నువ్వు అలసిపోవటానికి వీల్లేదు, సిగ్గుపడటానికి వీల్లేదు. అదే రీతిగా మరి ఇంకా ఏ ప్రార్థన అంటే విజ్ఞాపన. ఈ ప్రార్థన ఏంటి అంటే కేవలం నీ మట్టుకు లేకపోతే జరగని అంశాల మట్టుకే కాదు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారము కలిగి విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టాలి. అయ్యా, ఎంతోమంది తెలియని వారు, విగ్రహ సంబంధమైన వారు ఎంతోమంది ఉంటున్నారయ్యా. వాళ్ళు తెలియక నిన్ను దూషిస్తున్నారయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రభా, వారిని క్షమించు ప్రభు అని చెప్పి మనల్ని దూషించే వారి కోసం, మనల్ని ద్వేషించే వారి కోసం, మనకు కీడు తలపెట్టిన వారి కోసం, దేవుణ్ణి ఎరగని జనాంగం కోసం, జరుగుతున్న యాక్సిడెంట్ల కోసం, పొలం పంటల కోసం, ప్రకృతి కోసం, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల కోసం, మన దేశ నాయకుల కోసం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చేస్తున్న విజ్ఞాపన తరిగిపోదండి. ఇలా విజ్ఞాపన నువ్వు సమభాగం కలిగి ఉండాలి, యాచన సమభాగం కలిగి ఉండాలి. మరి నువ్వు చేసేటువంటి నీ వ్యక్తిగత ప్రార్థన ఈ విధంగా అన్నీ కలిపి వీటితో పాటు ఉప్పును సమపాళ్ళుగా వేయమంటాడు. ఉప్పు నీ వ్యక్తిగత సాక్ష్యమునకు సాదృశ్యంగా ఉంది. ఉప్పు నీ వ్యక్తిగత సాక్ష్యమునకు. ఇవన్నీ చేసేసి ఉప్పు కలపకపోతే అది కంప్లీట్ అయినట్టు కాదు. అయితే ఈ ప్రార్థనతో పాటు నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. చేసే పనులన్నీ చేసేసి గంటలు ప్రార్థన చేసినంత మాత్రాన మన ప్రార్థన కంప్లీట్ అయినట్టు కాదు. మన ప్రార్థన సంపూర్ణతలోనికి రాలేదు. మన ప్రార్థన సంపూర్ణతలోకి రావాలంటే ఈ విధంగా నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఎప్పుడు చేయాలండి? మా కోసం 3 సార్లు చేసుకుంటాం, అందరి కోసం ఒక్కసారి చేస్తాం కాదు. నువ్వు ఎప్పుడు మోకరించిన, ఏదో బయటికి వెళ్తున్నావు, కొన్ని ప్రార్థనలు ఉంటాయి, ఏదో మరి రోగిగా ఉన్న వారిని పరామర్శించేది, బయటికి వెళ్ళేటప్పుడు భోజనం దగ్గర, ఇలా కొన్ని ప్రార్థనలు ఉంటాయి. అవి కాదు. నీవు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి ఈ రీతిగా ప్రార్థిస్తేనే నీ ప్రార్థనకు సంపూర్ణతలోనికి వచ్చినట్టు. మరి అయితే ఈ గోప రసముతో మరి ఏ విధంగా అయితే ఎస్తేరు సిద్ధపరచబడుతూ ఉందో, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి సంఘములో ఉన్న మనము, నాకు తెలిసి అక్కడైనా సంవత్సరం చెప్పారు, మనకి కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయింది. కొన్ని వేల సంవత్సరాల టైము మనకి ఇవ్వబడింది. ఇప్పటికీ కూడా మనకు పట్టిన ఆ మురికిని వదిలించుకోపోతే, మనకు పట్టిన ఆ లోక ఆశలను వదిలించుకోపోతే, మన అవిధేయతలను వదిలించుకోలేకపోతే మనం ఇంకా సంపూర్ణతలోనికి రాలేము. సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ ఎత్తబడలేరండి. సంఘంలో బాప్తిసం తీసుకున్నాం, మేము బాప్తిసం తీసుకున్నాము కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతామంటే అది పొరపాటు. కేవలం సంఘంలో నువ్వు ఆయన సొత్తుగా చేర్చబడిన నీవు శూషాను కోటలోకి రాగానే వచ్చిన వాళ్ళందరూ రాణులైపోరు. చాలామంది కన్యకలు వచ్చారు. ఇప్పుడు కూడా చాలా సంఘాలు పోటీ పడుతున్నాయి, మా సంఘమే పరలోకానికి ఎత్తబడుతుంది, మా సంఘమే ఎత్తబడుతుందని. చెప్పలేము. పరిశుద్ధులు అని పిలువబడుతున్న వారిలో విడిచిపెట్టేవారు ఉండొచ్చు, నామకార్థ సంఘము అని పిలువబడే సంఘంలో ఎత్తబడే వాళ్ళు ఉండొచ్చు. దేవునికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఆయన నీ దగ్గరికి వచ్చేసరికి నీ యొక్క అంతరంగ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా విడిచిపెట్టలేక, శుద్ధీకరించుకోక, నువ్వు పరిశుద్ధపరచుకోక, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నేను కూడా రాణిని అయిపోతాను అనుకుంటే ఆయన దయను నీవు పొందుకోలేవు. ఇక్కడ దేవుడు కోరుకున్న ప్రార్థన నీ జీవితంలో రావాలి. దేవుడు చేతిలో నువ్వు అభిషేకించబడాలంటే నువ్వు సువాసన వెదజల్లుతూ ఉండాలి. మరి యేసు ప్రభుల వారిని మరి 5 సార్లుగా మొత్తంగా అభిషేకించారండి. 5 సార్లుగా ఆయన మరి మొదటిసారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి సాంబ్రాణి, బోలము మరి అవన్నీ తీసుకొని వస్తారు, బంగారము తీసుకొని వస్తారు, అది మొదటిసారి.
రెండవసారి మరి కుష్టు వ్యాధి కలిగినటువంటి సీమోన్, స్వస్థపరచబడిన సీమోని ఇంటికి. మూడవసారి మార్తా మరియల లాజరు ఇంటికి వచ్చినప్పుడు మరి ఒక మరియ వచ్చి ఆయనను అత్తరుతో మరి ఆయనను పరిశుద్ధపరుస్తూ ఉంది, అత్తరుతో ఆయన పాదములు కడుగుతుంది. ఇదంతా దేనికోసం అంటే తనను తాను సిద్ధపరచుకోవడానికి. యేసు ప్రభుల వారికే తనను తాను సిద్ధపరచుకోవటం అవసరమైనప్పుడు మనకు అవసరం కాదా? ఆయన నాలుగోసారిగా మరి సిలువ మీద ఉన్నప్పుడు ఆయనకు బోళం అందించారు. బోళమన్నా కూడా ఈ గోపరసానికి ఈక్వాలిటీ, అది ఒకే లక్షణం కలిగినదండి, భయంకరమైనటువంటి చేదు. ఆ తర్వాత ఆయనను సమాధి చేసేటప్పుడు చివరిసారిగా, ఐదవసారిగా ఆ సుగంధ ద్రవ్యాలతో ఆయనను సిద్ధపరిచి ఉంటున్నారు. ఈ లోకంలో మరి ఏ మచ్చ ముడత డాగు లేని యేసు ప్రభుల వారి ఎన్నో మేలులు చేశాడు. ఆయనకి అంత అభిషేకము, అంత మరి సమర్పణ అవసరమై ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు అభిషేకించబడాలి, ఎన్నిసార్లు పరిశుద్ధపరచబడాలి, ఎన్నిసార్లు ఆ తైలముతో మనల్ని మనము కడుగుకోవాలి, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ఎస్తేరు సిద్ధపరచబడుతుంది, ఎస్తేరు ఒకటే కాదు, కొన్ని వేల మంది కన్యకలు సిద్ధపరచబడుతున్నారు. ఆ రాజు వంతు వచ్చినప్పుడు ఒక్కొక్కరు రాజు ఎదుటకు వెళ్తున్నారు. అయితే ఏ అలంకరణ ఆమె కోరుకోలేదు, కానీ హేగే ఏదైతే ఆమెకిచ్చాడో అది మాత్రమే ఆమె తీసుకుందండి. పరిశుద్ధాత్మ దేవునికి నీవు అప్పగించుకుంటే, వాక్యానికి నీవు లోబడగలిగితే, వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే, దేవుడి చిత్తం నీవు తెలుసుకోగలిగితే, నీకు ఎగస్ట్రా వేరే ఆలోచనలు ఏవి అవసరం లేదండి. మాకు ప్రవచనం కావాలి, మాకు సూచక కార్యాలు కావాలి, మాకు అద్భుతాలు కావాలి, వీటి కోసం అవసరం లేదు, పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వాక్యాన్ని అంగీకరించు, ఆత్మతో నింపబడు. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని, ఆత్మదేవుడు నీకు ఏది తప్పో ఏది ఒప్పో నీతో మాట్లాడినప్పుడు విడిచిపెడితే చాలు. మళ్ళీ ఎస్తేరు గ్రంథం దగ్గరికి వద్దాము. ఎస్తేరు గ్రంథంలో 12వ వచనం, 6 మాసములు, 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతో, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవుచుండెను. ఇక్కడ ఉన్న మనందరికీ రాజు ఎదుటకు వెళ్ళుటకు వంతు రాబోతుంది. హల్లెలూయా. ఆయన ఎదుటకు వెళ్ళటానికి మనందరికీ మన సమయాల యందు ఆ సింహాసనం ఎదుట నిలబడే ఒక సమయము రాబోతుంది. ఆ సమయం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజే ఆయన రాకడైతే మనం ఆయన ఎదుట నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన దయను మనం పొందుకుంటామా? ఆ దయ పొందుకోవాలి అంటే మరి మనకు ఏర్పాటు చేయబడిన పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమై మనము పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఎంత కాలము కోటలో ఉన్నా వ్యర్థముగా తింటూ తాగుతూ చెలికత్తెలతో ఎంజాయ్ చేస్తూ అక్కడ అందుకు చేర్చబడలేదండి. ఒకటే ఎస్తేరు యొక్క ఉద్దేశము, ఎలాగైనా రాజు దయ పొందుకోవాలి, ఎలాగైనా రాజు దయను పొందుకోవాలి, ఆయన దయ నా మీద పడాలి. కేవలం దీనికి కావలసినవి ఏవైతే ఉన్నాయో, ప్రభువా నీ ఆత్మతో నన్ను అలంకరించని ఎస్తేరు కోరుకున్నదంట. సిద్ధపరచబడిన వధువు సంఘము వలె మనము ఇచ్చినటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో శుద్ధీకరించబడి, ఆ అలంకరణ అంటారు చూసారా, అలంకరణ, దేవుడు నిన్ను కృపావరములతో నింపుతున్నాడు, ఆత్మ ఫలములతో నిన్ను నింపుతున్నాడు. నువ్వు దేవుని దగ్గర ఎంత ప్రార్థిస్తే అన్ని వరములతో ఫలములతో నువ్వు నింపబడతావు. దేవుని దగ్గర నేను ఏదో వచ్చాను వెళ్ళాను, ఆదివారం ఒక గంటో అరగంటో వాక్యం విని సమయానికి వచ్చి వెళ్ళిపోతే దాని వలన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు.
ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావంటే విన్న వాక్యము, లేఖనాలను పరిశోధించి ఆ లేఖనాల ప్రకారం నువ్వు జీవించి నీ యొక్క పరిశుద్ధత సంపూర్ణం అవ్వాలి, నీ ప్రార్థన సంపూర్ణం అవ్వాలి, నీ క్రియలు సంపూర్ణం అవ్వాలి. అప్పుడే రాజు దయ నీ మీద పడుతుంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ఎత్తబడే సంఘము, సార్వత్రిక సంఘము ఒక్కటే. ఆ సార్వత్రిక సంఘంలోకి చేర్చబడాలంటే ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. సంఘాలన్నీ ఒక్కటేసారిగా ఎంతోమంది వేల సంఘాలు కలిగిన వారు ఉంటున్నారు. వాళ్ళందరూ ఎత్తబడతారు అని చెప్పుకుంటూ ఉన్నంత మాత్రాన అది వ్యర్థము. కానీ ఎవరి దృష్టికి వాళ్ళు. ఈరోజు బలారాధన మనము ప్రభువును సమీపించేటప్పుడు మనల్ని మనము పరిశోధించుకోవాలి. అయ్యా, ఎత్తబడే గుంపులో నేను ఉన్నానా? నీకు ఇష్టమైనట్టుగా నేను జీవిస్తున్నానా? నాలో ఇంకా నా మాటల్లో మార్పు లేదా? నా క్రియల్లో మార్పు లేదా? నేను ఇంకా అవిధేయత కలిగి ఉన్నానా? నిన్ను ఆయాస పెడుతున్నానా? నిన్ను దుఃఖపరుస్తున్నానా? నాలో విడిచిపెట్టవలసిన ఏమున్నాయి? వాక్యము విత్తబడుతుంది, కానీ ఆ వాక్యంతో నేను సరిచేసుకోలేకపోతున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ఎన్నిసార్లు వాక్యం విన్నా విడిచిపెట్టలేని స్వభావం. జాగ్రత్త. ఆయన రాకడ ఎప్పుడో, అక్కడైతే 12 నెలలని కన్ఫామ్గా టైం చెప్పారు, కానీ మనకైతే ఇప్పుడు టైం తెలీదు. ఈ రాత్రే కావచ్చు, లేకపోతే ఇప్పుడే కావచ్చు. ఆయన రాకడైతే సిద్ధముగా ఉన్నది. ఆయన దయను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ భక్తి జీవితంలో సంపూర్ణత్వంలోకి నువ్వు మార్చబడు. నిన్ను నీవు పరిశీలించుకో, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీలో ఉన్నటువంటి వాటిని బయట పెడితే నీలోకి గోపరసం వచ్చినప్పుడు నీ చేదైన అనుభవం మధురముగా మార్చబడుతుంది. నీ యొక్క మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఎన్నిక లేని నీవు దేవుని సన్నిధిలో ఒక విలువైన పాత్రగా, విలువైన సువాసన వెదజల్లునట్లుగా, నీవే రాజకుమారిగా. పేతురుపత్రికలో ఒక మాట ఉంది, రాజులైన యాజక సమూహముగాను. ఆయన ఎందుకు పిలిచాడంటే చీకటిలో నుండి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజగా నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. అయితే పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీలో సువాసన ఉందా? అలాంటి క్రియలు కలిగి ఉన్నావా? అలాంటి నోటి మాట కలిగి